జనసేన పార్టీ ఆవిర్భవించి 10 సంవత్సరాలు పూర్తి చేసుకుని 11వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన సందర్భంగా జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు షేక్ రియాజ్ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో రావణాసుర వధ జరగాల్సి ఉందన్నారు. ఆ దిశగా 3 పార్టీలు కలిసి వచ్చే ఎన్నికల్లో విజయడంక మోగిస్తామన్నారు. Halo polisi. Apa lagi mana ke ini? Apa lagi? Kanan ada. నమస్కారం. జనసేన పార్టీ నేటికి 10 సంవత్సరాలు పూర్తి చేసుకొని 11వ సంవత్సరంలో అడుగుపెట్టినటువంటి సందర్భంగా జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అలాగే మా వీర మహిళలు అందరికీ కూడా ముందుగా పార్టీ తరఫున అభినందనలు తెలియజేస్తున్నాను. 2014 మార్చి 14న జనసేన పార్టీ ఆవిర్భవించింది పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని. ఆ రోజు ఉన్నటువంటి రాష్ట్ర పరిస్థితుల దృష్ట్యా పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి నిర్ణయం తీసుకొని ప్రజలకి, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి నేను అండగా ఉండాలి అని చెప్పి జనసేన పార్టీని స్థాపించి నేటికి ఈ 10 సంవత్సరాల్లో కొన్ని లక్షల మంది ఈరోజు సభ్యులుగా జనసేన పార్టీలో ఉన్నారు. ఇప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ గారు ప్రజల మధ్య ఉంటూ ప్రజలకి ఎంతో కొంత మేలు చేయాలనే ఉద్దేశంతో జనసేన పార్టీ ద్వారా చాలా మంచి కార్యక్రమాలు, ఏదైతే కౌలు రైతులు ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 3000 మంది కౌలు రైతులు ఆత్మహత్య చేసుకుంటే ఆ కౌలు రైతులకి భరోసాగా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఆ కుటుంబానికి ₹1,00,000 ఇచ్చి నిలబడినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అలాగే భవన నిర్మాణ కార్మికులు ఇసుక దొరక్క రోడ్డు మీద పడితే ఆ భవన నిర్మాణ కార్మికుల సమస్యలకు కూడా నిలబడినటువంటి పరిస్థితులు పవన్ కళ్యాణ్ గారు. ఈ రాష్ట్రంలో ఏ సమస్య వచ్చినా అటు యువతకి ఉద్యోగాలు లేక, లేదు పరిశ్రమలు లేక వలసలు వెళ్తున్న ప్రతి ఒక్క సమస్య మీద మాట్లాడి పోరాడుతున్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఈ రాష్ట్రంలో అరాచక పాలన చేస్తున్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని గద్దెదించే విధంగా 175 నియోజకవర్గాలు, అసెంబ్లీ నియోజకవర్గాలు, అలాగే 25 పార్లమెంట్ నియోజకవర్గాల్లో కూడా కూటమి అభ్యర్థులు గెలిచే విధంగా మేము 3 పార్టీలు కూడా కలిసి ఈ నెల 17వ తేదీ ఉమ్మడి మేనిఫెస్టో కూడా చిలకలూరుపేట బొప్పిళ్ళలో సభలో ఈరోజు అందరూ విడుదల చేయబోతున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా ఆ సభకి విచ్చేయించున్నారు. రాష్ట్రంలో వెనుకబడిన తరగతులు ఉన్నారో, ఏదైతే కాపు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం మైనార్టీలు వెనకబడినటువంటి తరగతులకి రాజ్యాధికారం లేదు. ఆ రాజ్యాధికార దిశగా ఈరోజు అడుగులు వేయాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు మొదటి నుంచి కూడా ఆశించినటువంటి వ్యక్తి. ముందున్నటువంటి ఒకటే లక్ష్యం, ఏ పార్టీ ఎన్ని సీట్లు పోటీ చేసిందనేది కాదు మా ముందున్నటువంటి లక్ష్యం. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అనే నరకాసుడిని, రావణాసుడిని ఇంటికి పంపించే విధంగా పూర్తిగా శాశ్వతంగా
తీహార్ జైలుకి పంపించే విధంగా ఒక ప్రణాళికతో ప్రజల ముందుకు వెళుతున్నాము. ఆ దిశగా మేమందరం కూడా పయనించి బీజేపీ, తెలుగుదేశం, జనసేన పార్టీ అభ్యర్థుల్ని అఖండమైనటువంటి మెజార్టీతో అన్ని స్థానాల్లో కూడా గెలిపించుకుంటామని చెప్పేసి ఈ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలియజేస్తాం.